హాయ్ ఫ్రెండ్స్, మీ మెదడు ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బ్రేక్ తీసుకోవాలో నేర్చుకుందాం. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే అది మీ మెదడు కాదు, మీ యొక్క భయం. దీని నుండి బయటికి రావాలంటే 5 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క మెదడు 40% ఆందోళన నుంచి బయటకు వస్తుంది. మనం ఎక్కువగా చేసేది ఏంటి అంటే మనం మన గురించి ఆలోచించడం కన్నా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఇతరుల గురించి ఆలోచించడం కన్నా మన గురించి ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. ఎవరైనా మీతో కోపంగా కనుక మాట్లాడినట్లయితే మీరు నిశ్శబ్దంగా ఉండండి. అలా నిశ్శబ్దంగా కనుక ఉంటే అది మీ యొక్క అపజయం కాదు, అది మీ యొక్క విజయం కింద పనిచేస్తుంది. సెల్ఫ్ హీల్ కనుక అవ్వాలి అంటే మనం ఎవరితోనైనా ఒకరితోనైనా నిజాయితీగా ఉండాలి. మనం అలా కనుక నిజాయితీగా కనుక ఉన్నట్లయితే సెల్ఫ్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువగా ప్రాధాన్యత కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని ఎక్కువగా అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనం 8 గంటలు నిద్రపోయినట్లయితే మన యొక్క ఆందోళనలో నెగిటివ్ థాట్స్ అనేవి 70% వరకు తగ్గులాడటం కన్నా మన యొక్క ప్రవర్తనలో మనం ఎలా ఉంటామనేది జనాలకు చూపించాం. రోజు మీతో 10 నిమిషాలు ఏకాంతంగా గడపండి. అప్పుడు మీ ఆలోచనలు ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు మీకు అర్థం కావట్లేదు అనే దానికన్నా మీరు మీకు అర్థం కావటం అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో చివరిగా మనం చెప్పుకోవాల్సింది మీ ఎమోషనల్స్ అనే వాటిని కంట్రోల్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వారు కుటుంబపరంగా అయినా కానీ, ఉద్యోగపరంగా అయినా కానీ, సమాజపరంగా అయినా కానీ పేరు తెచ్చుకుంటారు. అంటే సమాజంలో మంచి ప్రవర్తన గల వ్యక్తిగా మీరు ముద్రపడతారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.